హలో అండి. నేను మీ డాక్టర్ తేజ పల్మనాలజిస్ట్‌ని. ఈ లాస్ట్ వీడియోస్‌లో హాట్ వాటర్ గురించి చెప్పుకున్నాం గదా! అసలు ఏ టెంపరేచర్ బెటర్? లూక్‌వార్మ్ వాటర్ అని అంటారు. అంటే గోరువెచ్చని నీరు అని అంటారు. ఒక 45 డిగ్రీస్ వరకు ఉంటది. దానివల్ల ఏ ఇబ్బంది ఉండదు. అది తాగడం వల్ల కొద్దిగా బాడీ టెంపరేచర్ కొంచెం ఎక్కువ ఉంటది కాబట్టి కఫం అది క్లియర్ అయ్యి ఈజీగా మీకు దగ్గులో, ఆస్తమాలో కొద్దిగా బెటర్‌గా ఉంటది. అది కాకుండా హై టెంపరేచర్ 65 కన్నా ఎక్కువ ఉంటది. ఆ టెంపరేచర్ ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇది ఎట్లా ఐడెంటిఫై చేయాలి? 65 కన్నా ఎక్కువ ఉన్న టెంపరేచర్ ఉన్న ఆటిల్లో బబుల్స్ రావడం, పొగలు రావడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివి కొద్దిగా టెంపరేచర్ ఎక్కువ ఉన్నట్టు లెక్క అనమాట. టీ గానీ అలవాటు లేని వాళ్ళకి ఏమవుద్దంటే సెన్సిటివిటీ ఎక్కువగా ఉండి టేస్ట్ బడ్స్ పాడైపోవడం, నాలుక మీద అల్సర్స్ రావడం, లేకపోతే ఈసోఫేగస్ లో ప్రాబ్లమ్స్ రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మా సజెషన్ ఏంటంటే కొద్దిగా లూక్ వామ్ వాటర్ కన్నా కొంచెం ఎక్కువ టెంపరేచర్ ఉంటే బెటర్. అది ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఈ హాట్ వాటర్ మీద చేయి పెడితే కొద్దిగా సెగ తగులుతూ ఉంటుంది. అది ఓకే, అది 60 డిగ్రీస్ అరౌండ్ ఉంటుంది. అది తీసుకుంటే మీకు కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట. అది కాకుండా ఇంకొక టెస్ట్ కూడా ఉంటుంది. సెరామిక్ కప్పుల్లో వాటర్ వేసేసి ఒక 10 సెకండ్స్ పాటు పట్టుకొని ఉంచితే మీకు లైట్ వేడి తగులుతుంటే అది ఆ టెంపరేచర్ సరిపోద్ది అనమాట. సో కొంతమంది ఏంటంటే ఆస్మా ఉన్న వాళ్ళు కూడా హాట్ వాటర్ తాగుతూ ఉంటారు. కొంతమందిలో ఐడెంటిఫై చేసింది ఏంటంటే పొగలు కక్కుతున్న హాట్ వాటర్ ఇట్లాంటి వాటి వల్ల ఏమవుతుందంటే అది పీల్చుకున్నప్పుడు తాగేటప్పుడు ఆ పొగ మన నోస్ లోంచి కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంటది. అక్కడ కూడా సెన్సిటివిటీ ఉండడం వల్ల ఈజీగా దగ్గు ఎక్కువ అవుతా ఉంటుంది కొంతమందికి. అది కూడా ఐడెంటిఫై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ టిప్స్ అన్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.